అందరికీ నమస్కారం అండి. మరి డేవిల్ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసినారు నాకు ఏమనిపిస్తుందంటే ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఏదైనా నందమూరి వంశం తర్వాత ఎవడన్నా అనే రేంజ్లో కనపడుతుంది నిజంగా. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఆ రేంజ్లో ఉంది. ఈ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కళ్యాణ్ రామన్ చేస్తాడు. ఇక సినిమా కోసం చూసుకుంటే ఏ డేవిల్ సీక్రెట్ ఏజెంట్ కాబట్టి అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్టులు. ఏ సినిమాలో ఉన్నా ఒకటో రెండే ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమా అన్ని కూడా ట్విస్టులు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ చూడొచ్చు. చాలా గొప్పగా తీసుకున్నాడు. నరుకుడికి మొగుడు ఎవడంటే బాలకృష్ణ అంటారు, కానీ బాలకృష్ణ మొగుళ్ళ ధైర్యం ఇందులో కళ్యాణ్ రామ్ ఆ రేంజ్లో ఫైట్లు అయితే ఉన్నాయి. ఇంకా కళ్యాణ్ రామ్ కెరీర్లో మంచి ఫైట్ సీన్లు కూడా చాలా బాగున్నాయి. బింబిసార్ తర్వాత అంత మంచి సినిమా ఇది, చాలా బాగుంది. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 నుంచి 3.5 అయితే వచ్చు. ఇది వన్ టైం వాచబుల్ కదా, రెగ్యులర్గా చూడాల్సిన మూవీ. సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు. మా కళ్యాణ్ రామ్ అయితే 1 man షో చేశాడు. ఇంకా హీరోయిన్ ప్రాధాన్యతకు వస్తే కనుక ఆ సీన్ క్యారెక్టర్ వైజ్గా ఎంతవరకు ఉందో అంతవరకు ఛాన్స్ అంతవరకు ఇచ్చారు అమ్మాయిని. ఇంకా కళ్యాణ్ రామ్ గారు అయితే 1 man షో చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకోటి సినిమాలో ఒక మంచి మెలోడీ సాంగ్ ఉంది, చాలా గొప్పగా ఉంది. అందరికీ అర్థమయ్యే రీతిలో హృదయానికి హత్తుకునే సాంగ్ అనమాట అది. ఓవరాల్గా సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అందరికీ చెప్పేది ఏంటంటే ట్విస్టులు వేరే లెవెల్ కనపట్టే అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ సినిమా బాగా చూపించాడు. ఈ సీక్రెట్ ఏజెంట్ అన్నది చాలా సినిమాలో మనకు చూపించాడు, కానీ ఈ డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి చాలా అందంగా నీట్గా చూపించాడు. ఇక ప్రొడ్యూసర్ కూడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది. అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరు చూడండి. డేవిల్ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.